నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కవి, కళాకారుడు, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ ఉద్యమకారుడు మోహన్ భైరవ్ గారు ఒకసారి మాట్లాడమన్నా. చెప్పండి, ఓకే టీవీ తరపున మీకు అవార్డు ప్రదానం చేశారు, ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ టు ఓకే టీవీ మేనేజ్మెంట్, అధినేత శ్రావ్య, అలాగే టీం మొత్తం కూడా అభినందనలు. ఎందుకంటే ఇప్పటివరకైతే ఒక మీడియా నుంచి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి గుర్తు చేసుకొని గౌరవించిన వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నాను నేను. కానీ ఈ ప్రయత్నం చేసినటువంటి ఆ క్రమంలో ఉద్యమకారులందరినీ గుర్తించినటువంటి ఓకే టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక చిన్న సూచన మీ ఓకే టీవీ నుంచి, మీ ఓకే టీవీకి ఏంటంటే అధికార పక్షమో ప్రతిపక్షమో కాకుండా ప్రజల పక్షం ఉండండి. ఇది ఓకే టీవీకి ఇచ్చే నేను చిన్న సూచన. అలాగే ప్రభుత్వానికి కూడా ఈ ఓకే టీవీ నుంచి చెప్పేదంటే దండం పెడతాం, గతంలో చేసిన వాళ్ళు చేసినట్టు కాకుండా జర మంచిగా పరిపాలన చేయండి, ప్రజలను ప్రేమించండి. ప్రజలను ప్రేమిస్తే మళ్ళీ మీకోసారి అవకాశం ఇస్తారు, అధికారం ఇస్తారు. అలాగే 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతున్నాయో, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేయండి. అది చేస్తేనే మీరు ప్రజల్లో నిలబడతారు, ప్రజల పక్షపాతిగా ఉంటారు. తప్ప అది చేయకపోతే గతంలో కొట్టుకుపోయిన వాళ్ళు లెక్క మీరు కొట్టుకుపోతారు. కాబట్టి అట్లా కొట్టుకుపోకుండా జనం పట్ల నిలబడండి, జనం పక్షం నిలబడి వాళ్ళ ఆకాంక్షలను తీర్చండి అని మీ ఓకే టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దీన్ని ఫాలో కండి. ఇది ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్న ప్రజల ఛానల్ కాబట్టి దీంతో మీ ప్రయాణం కొనసాగించాలని ఈ వీక్షకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.